కాబట్టి అంటే కృష్ణ లీలలు చిరుపుగా ఉంటాయి కాబట్టి కృష్ణుడికి అట్రాక్ట్ అవుతాం. కానీ మనము వాస్తవం చెప్పాలంటే గుడ్ బాయ్ మనం ఎవరినన్నా వర్ణించినప్పుడు ఆదర్శవంతుడిగా రాముడినే చెప్తాం. కాబట్టి మహేష్ బాబు తీసేటటువంటి ఈ యొక్క సినిమాలో మళ్ళీ రామారావు గారు అంత పేరు తెచ్చుకుంటారు. అంతేకాదు రామారావు గారిలాగే మళ్ళీ చరిత్రలో ఆయన ఆరాధ్యుడిగా రాముడిగా మిగిలిపోతాడు కూడా. అండ్ ఈజ్ ఎ వైజ్ స్టెప్. ఎవరు ఇప్పుడు క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా దమ్ము కావాలి. ఎందుకనంటే రామారావు గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న దమ్ము ఎవరికీ ఉండదు. ఒక దైవంగా రాముడిగా కృష్ణుడిగా ఎదిగిపోతున్న కాలంలో విలన్ పాత్ర ఎవరైనా వేస్తారా? ప్రజల హృదయాల్లో ఉండిపోతాయి. రాముడిగా కృష్ణుడిగా దేవుడు అంటే మళ్ళీ విలన్ వెంటనే వచ్చేసేవాడు. విలన్ గా రావణాసురుడు వేసేవాడు. పోనీ రావణాసురుడు వేసాడంటే దుర్యోధనుడిగా వేసేవాడు. వాడు అసలు కలి. పోనీ దుర్యోధనుడు వేసాడంటే అత్యంత నీచుడైనటువంటి కీచకుడిని చూపించేసి ఆయన హీరో కింద చేసేసాడు మన ఎన్టీఆర్. కాబట్టి రాముడిగా ఎలా అయితే ఈ పాత్రలు వేస్తే చిరస్థాయిగా రామచంద్ర ప్రభువుగా మన సీనియర్ ఎన్టీఆర్ గారు మిగిలిపోయారో, మహేష్ బాబు గారి యొక్క పర్సనాలిటీ, మహేష్ బాబు గారి యొక్క హ్యాబిట్స్, ఆ ఎఫినిటీ, ఆ రాముడితో ఉన్నటువంటి ఎఫినిటీ రాముడు ఆవహిస్తాడని చెప్పొచ్చు మన మహేష్ బాబుకి.